నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ మాట్లాడుతున్నాను. సో ఈ రోజు ఒక ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కి సంబంధించి నేను చెప్తున్నాను. అంటే చాలా వరకు ఒక్కొక్కటి వీడియోస్ అవి చేసుకుంటూ వస్తాను. సో దీనిలో భాగంగా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ జనరల్ గా అందరికీ తెలిసినటువంటి కాలేజ్ అండి. ఆల్మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. ఈ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ సంబంధించినటువంటి చాలా మంది అనుకుంటారంటే అది ఓన్లీ లోకల్ స్టూడెంట్స్ ఇస్తారేమో, బయట వాళ్ళకి ఎవరని చెప్పి కాదండి. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీస్ లో 4 లక్షల కోటా అనేది ఉంటుంది. సో ఆ 4 లక్షల కోటాకి మనం అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు. ఆ కాలేజ్ ఎలా ఉంటుందంటే డెఫినెట్ గా బాగుంటుంది. ఆ కాలేజీలో ఉన్న కోర్సెస్ లో చాలా కోర్సెస్ సియూటీ ఎగ్జామ్ ద్వారా ఇచ్చినప్పటికీ కూడా బీటెక్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళు ఓన్గా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటారు. అది జేఈ ద్వారా కాదు, కొంతవరకు మాత్రమే జేఈ ద్వారా ఉంటుంది. ఈ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఏఎంయూ సెట్ అనే ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లో అఫ్ కోర్స్ చాలా ఏఎంయూ ఏదైతే ఉంటుందో ఏఎంయూ కంట్రోలర్ ఎగ్జామ్స్ .com అని ఉంటుందండి వెబ్సైట్. దాంట్లో వెళ్ళిపోవచ్చు మీరు, ఏఎంయూ కంట్రోలర్ ఎగ్జామ్స్ .com. సో దాంట్లోకి వెళ్ళినప్పుడు ఎగ్జామ్స్కి వెళ్ళినట్టు ఈ యొక్క ఏఎంయూ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఓన్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈవెన్ బీఎస్సీ లాంటి ప్రోగ్రామ్స్ లో కూడా కొన్ని మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి. సియూటీ ద్వారా కొన్ని ఇస్తారు, కొన్ని ఓన్ ఎగ్జామ్ ద్వారా ఇస్తూ ఉంటారు. పీజీకి అయితే ఓన్ ఎగ్జామే, గేట్ కూడా కాకుండా చాలా వరకు ఓన్ ఎగ్జామ్ ఉంటుందండి. పీజీ కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో యూజీకి వచ్చేటప్పటికి నోటిఫికేషన్ డెడ్ లైన్ వచ్చి 28 ఫిబ్రవరి మనకి డెడ్ లైన్ ఉందండి. ఇమీడియట్ గా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్ మనకి ఇక్కడ ఉండదు. ప్రాబబుల్ ఎగ్జామినేషన్ సెంటర్ మీకు దగ్గరలో, ఢిల్లీకి దగ్గరలో ఏమైనా 2-3 ఇస్తే ఎక్స్ట్రా వేరే ఇస్తారు. మోస్ట్లీ ఢిల్లీలో రావాల్సి ఉండొచ్చా అంటే ఎస్, మేబీ మీరు ఇక్కడ వాళ్ళకి అంత డిమాండ్ ఉండదు. ఆ ఎగ్జామ్ ఎవరు ఇక్కడ రాయరు కాబట్టి మీరు వెళ్ళి డీమ్డ్ యూనివర్సిటీస్, మీరు వెళ్ళి ఎంసెట్ కాలేజీలు, మీరు వెళ్ళి పనికిరాని త్రిబుల్ ఉంటాయి కొన్ని కింద, వాటికి వెళ్ళిన పెద్దగా ఉద్యోగాలు కానీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. వాటికంటే 100 రెట్లు బెటర్ కాలేజీ. సో దీంట్లో బీటెక్ ప్రోగ్రామ్ సపరేట్గా ఎగ్జామ్ ఉంటుంది. వాళ్ళు మనకి ఎలాగైతే ఎంసెట్ రాస్తారో వాళ్ళ అలాంటి ఎగ్జామ్ అనుకుంటుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత సో మీరు 4 లక్షల కేటగిరీ ఉంటారు కాబట్టి 4 లక్షల కేటగిరీ మీరు అప్లై చేసుకోవాలి. దాంట్లో అప్లై చేసుకుని కౌన్సిలింగ్లో మీరు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మీకు అది అవకాశం ఉంటుంది. మరి 4 లక్షల కేటగిరీలో సరే ఇది ముస్లిం యూనివర్సిటీ కదా సార్, మరి ముస్లిమ్స్కి ఉంటుందా, నాన్ ముస్లిమ్స్కి ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఏముంటుంది? 4 లక్షలు అందరూ ఎవడైనా ఉంటుంది, రిజర్వేషన్స్ అలాంటి ఏముంటావు. సో మీరు ఇట్లా ఆటోమేటిక్గా మీరు తీసుకోవచ్చు. కాకపోతే హై కట్ ఆఫ్ ఉంటుందండి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, ఎందుకంటే చాలా మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ ఇది. యాక్చువల్గా స్టేట్ యూనివర్సిటీస్ మామూలుగా లోకల్ యూనివర్సిటీస్ కంపేర్ చేస్తే ఢిల్లీ యూనివర్సిటీ కానీ, జేఎన్యూ కానీ, లేకపోతే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ కానీ, జేఎంఐ కానీ ఇవన్నీ కొంచెం మంచి కాలేజెస్. ఢిల్లీలో ఉండడం వల్ల ఆబ్వియస్గా కొంత ఆపర్చునిటీస్ పర్స్పెక్టివ్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా దీనికి ఉండేటువంటి దీనికి ఉంటుంది. సో ఆ పర్స్పెక్టివ్ లో ఈ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో డెఫినెట్గా ఎగ్జామ్ రాయాలని అడిగితే ఎస్ రాయండి. బట్ ఆఫ్ కోర్స్ మీకున్న జేఈ స్కోర్ బట్టి దాన్ని బట్టి ఆలోచన చేసుకుని రాయండి. పీజీ కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పీజీ కూడా 5th ఏప్రిల్లో మనకి ఏదైతే మనకి డెడ్ లైన్ ఉంటుందో 5th ఏప్రిల్ డెడ్ లైన్ అంటే పీజీ ఎగ్జామ్ వచ్చి 2nd to 14th జూన్లో మనకి ఎగ్జామ్ ఉంటుందండి. యూజీ ఎగ్జామ్ వచ్చేటప్పటికి 12 నుంచి 26వ తారీఖు ఏప్రిల్ వరకు డిఫరెంట్ స్లాట్స్లో ఉంటాయి. మీకు పెట్టిన ఎగ్జామ్, మీకు పెట్టినటువంటి కోర్సు ఆఫ్ కోర్స్ ఆ స్లాట్లో 12th to 26th ఏప్రిల్ 2026లో ఎగ్జామ్ ఉంటుందండి. ఇది ఏదైతే మీకు ఉంటుందో ఇది ఫైన్తో కూడా అప్లికేషన్ పెట్టే అవకాశం ఉంటుంది. 28th ఫిబ్రవరి మామూలుగా మీకు అప్లికేషన్ లాస్ట్ డేట్ అయినప్పటికీ కూడా 7th మార్చ్ ఫైన్తో మీరు దీన్ని అప్లై చేయొచ్చు. అట్లా కూడా అప్లై చేసుకుని అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఎవరైనా వీడియో చూడాలో మిస్ అయినప్పటికీ కూడా 7th కూడా. సో ఇది డెఫినెట్గా ఎవరైతే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రతి స్టూడెంట్ కూడా కొంచెం జేఈ టాప్ ర్యాంక్ వచ్చే అవకాశం లేని ప్రతి స్టూడెంట్ కూడా ఈ ఎల్పీయూలు, లేకపోతే విజ్ఞానం, లేకపోతే గీతంలో కేఎల్యూలు, చెత్త చెదారం కాలేజీలు, పనికిమాలిన కాలేజీలకి పనికిమాలిన కన్సల్టెంట్లు బ్రోకరేజం చేసుకుని డబ్బులు తీసుకుని కమిషన్ తీసుకుని జీవితాన్ని నాశనం చేసేస్తున్నారు చూసారా, అలాంటి కాలేజీలు కాకుండా ఇది 100 రెట్లు బెటర్. నాలాంటి వాడు బెటర్ అన్నాడంటే దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు బ్రెయిన్ అప్లై చేయకండి, అలాగే బ్రెయిన్ ఉండదు కాబట్టి. సో డెఫినెట్గా అందరూ అప్లై చేయండి. కాకపోతే అంత దూరం వెళ్ళి ఎగ్జామ్ రాయాలంటే ఎస్ మీకు తప్పదు, రాయవలసిన అవసరం ఉంది, రాయాలి. సో దీని అంతా దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకుని డెఫినెట్గా దీన్ని అప్లై చేయండి. ప్రతి స్టూడెంట్ కూడా ఎక్కువగా ఎగ్జామినేషన్ సిలబస్లో 12th సిలబస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ జరుగుతారండి 11th కంటే కూడా. 12th లో ఎవరికైతే బాగా గ్రిప్ ఉంటుందో వాళ్ళకి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. 11th కంట్రిబ్యూషన్ తక్కువ ఉంటుందండి, ఎందుకంటే సిబిఎస్ఈ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి. సిబిఎస్ఈ 11th పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుంది, 12th పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ వాళ్ళు 12th సిలబస్ మీద ఎక్కువగా స్ట్రెస్ చేస్తారు. సో ఇది ఉంటుందండి. అఫ్ కోర్స్ బీకామ్, బీబీఏ లేకపోతే మిగతా కోర్సులు బీఎస్సీ లాంటి కొన్ని కోర్సులు కూడా కొన్ని సియూటీ నుంచి ఇచ్చినప్పటికీ కూడా సియూటీ నుంచి కాకుండా ఓన్ ఎగ్జామ్ ద్వారా కూడా కొన్ని ఇస్తాడు వీడు. అది నోటిఫికేషన్ లో మీరు చూసుకుని చెప్పాను కదా, ఏఎంయూ కంట్రోలర్ ఎగ్జామ్ .com వెబ్సైట్ ఉందో వెబ్సైట్ లోకి వెళ్ళి బీటెక్ తో పాటుగా మిగతా కోర్సులు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ కోర్సులు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఏదైనా డిజైన్ అనుకుంటాను సియూటీ ద్వారా కాకుండా అటు ఇంజనీరింగ్ కాకుండా కొన్ని కోర్సులు ఉన్నాయి. ఆ కోర్సులు కూడా మీరు అప్లై చేసుకుని ముందుకెళ్ళి చేసుకెళ్ళచ్చు. 28 ఫిబ్రవరి మామూలుగా, లేట్ 5th అయితే 7th మార్చ్. ఇది మిగతా మీ రిలేషన్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ మెసేజ్ పాస్ ఆన్ చేసి వాళ్ళ చేత కూడా అప్లై చేయమని. థ్యాంక్ యూ.